ఆర్మూరు పట్టణంలోని ప్రసిద్ధ జంబియమన ఆలయంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో మకర సంక్రాంతి పండుగ సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు యజ్ఞ హోమాలు నిర్వహించారు. మకర సంక్రాంతి సందర్భంగా అయ్యప్ప స్వామి వారికి అయ్యప్ప స్వాములు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో యజ్ఞం నిర్వహించారు. ప్రతి ఏడాది సంక్రాంతి నాడు ఆలయంలో ప్రత్యేక పూజలు యజ్ఞ హోమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు. అభిషేక సహితంగా హోమము నిర్వహించడం జరుగుతున్నది. ఇట్టి కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్తులు మరియు ఆలయ అర్చకులు జంబు హనుమాన్ చైర్మన్ గారు, యువో గారు ఇట్టి కార్యక్రమంలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని జయప్రదం జరిపించడం జరిగింది. विधायतः ब्रह्मदेवानां पदविक्रम कलिना भूषितनाम्नां मह्यं विधानं सेन सम्मतः सत्तीवनाथं सोमपवित्रवेदं सजति चित्तं चित्तलयं अवेदं चन्दं सयुरं विरतं आदिदेवता प्रत्यतिदेवता केतुभ्योनः केतुगणमायामि स्थापयामि पूजयामि आदित्यादि सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहु केतवे नमः नवग्रहदेवताभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि आलयामि आसनं समर्पयामि पादयोगाचं समर्पयामि हस्तयाचं समर्पयामि मुख्याचम्यं समर्पयामि ओम तत्त्वविदमाजमदेशाय आज्यस्थलिमदाय आज्यव्याप्यापरेणं आज्यस्थानपरमाचं विरुपात् प्रवृत्तितो तोलसो जलता तुणीनाथो गामर्त्य आदिमनेति वर्धाव उपस्मन्तपत्तस्य आज्यचलप्रदेशे घटनानि उद्भूयस्य अंगारान् सत्तिष्ठविदानं वेदप्रज्ञेशपदं भवतन्तः भूत्माने अनुरत्पतिः घं घं गणपते पर्वता सर्वजनन्यवशमानाय स्वाहा ओम गणानात्मा गणपते आमवे कविं कविं उपवस्तमस्तं शेषराजं ब्राह्मण ब्रह्मस्पदान शंभि स्मितसादनं स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्रं गं गणपते पर्वता सर्वजनन्य वशमानाय स्वाहा ओम गणानात्मा गणपते आमवे कविं कविं उपवस्तमस्तं शेषराजं ब्राह्मण ब्रह्मस्पदान शंभि स्मितसादनं स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्रं गं गणपते पर्वता सर्वजनन्य वशमानाय स्वाहा ओम गणानात्मा गणपते आमवे कविं कविं उपवस्तमस्तं शेषराजं ब्राह्मणस्पदान शंभि स्मितसादनं स्वाहा। ఆర్మూరు మండలం అంకాపు గ్రామంలో గ్రామస్తులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఎమ్మెల్యే పైడి రాకేష్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని అంకాపూర్ గ్రామస్తులు హెచ్చరించారు. ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే రాకేష్రెడ్డిపై చేసిన వ్యక్తిగత ఆరోపణలు పూర్తి అవాస్తవమని అన్నారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇటువంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని వారు హితవు పలికారు. లేని పక్షంలో తగిన బుద్ధి చెప్తామని వారు హెచ్చరించారు. నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడు, అవినీతి గురించి మాట్లాడు. వ్యక్తిగతంగా రకరకాల అభూత కల్పనలు, అబద్ధాలు, బట్టగాల్చి మీదేయడం, ఈ రకమైనటువంటి మాటలతో రాకేష్ రెడ్డిని అంకాపూర్లో చెట్టుకు కట్టేసినని చెప్పిండు. ఏ చెట్టుకు కట్టేసిండో చెప్పినోడెవడో అన్నోడెవడో వాడి ఇక్కడికి రావాలని చెప్పేసి ఇలా గ్రామస్తులందరూ అడుగుతూ ఉన్నారు. మా గ్రామంలో మేము 3000 మంది మద్దతు ఇచ్చి 4000 ఓట్లుంటే 3000 పైచీలకు ఓట్లేసి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించినటువంటి వ్యక్తిని చెట్టుకు గట్టేసినటువంటి మాట ఏదైతే ఆశనగర్ జీవన్ రెడ్డి చెప్పిండో దానికి వెంటనే క్షమాపణ చెప్పాలా. కట్టేసిన చెట్టు ఏదో చెప్పినటువంటి వ్యక్తి ఎవడో దానికి వెంటనే జీవన్ రెడ్డికి క్షమాపణ ఇవ్వకపోతే బాగుండదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా కుటుంబం గురించి, భార్యల గురించి రకరకాలుగా మాట్లాడడం ఏదైతుందో సభ్య సమాధానం తలదించుకునే విధంగా అదే రాకేష్ రెడ్డి నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి, నీ తల్లి గురించి, నీ తండ్రి గురించి మాట్లాడితే ఏమవుతుంది? సంస్కారం నేర్చుకో. ఫస్ట్ సంస్కారం నేర్చుకొని రాజకీయాల్ని హుందాగా నడిపే విధంగా చూడండి. విమర్శ ఉంటే సద్విమర్శ చేయాలి తప్పితే కుటుంబం గురించి మీరు అభివృద్ధి గురించి మాట్లాడండి, అవినీతి గురించి మాట్లాడండి. అభివృద్ధికి అవినీతి గురించి మాట్లాడితే ప్రజలు దాని గురించి ఆలోచిస్తారు. కానీ కుటుంబాల గురించి, ఆడవాళ్ళ గురించి, కుటుంబ పిల్లల గురించి ఏ రకంగా మాట్లాడుతున్నావో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. నువ్వు ఇదే రకంగా మాట్లాడితే ఇటువంటి మనం 2 సార్లు ఎన్నుకున్నామా అనేటువంటి బాధలు ప్రజలు ఉన్నారు. ఇప్పటికే మళ్ళీ నిన్న ఆర్మూర్ ప్రాంతానికి కూడా రానిచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.
మా ఊరు ముద్దుబిడ్డ రాకేష్ రెడ్డికి వస్తున్న ఆదరణను చూసి 2 సార్లు ఓడిపోయిన చిత్తుగా ఓడిపోయిన అతనికి ఏం చేయాలో తోయక అతను మాట్లాడే మాటలు ఒక్కటి కూడా కించమెత్తు. ఆయన మా రాకేష్ రెడ్డి ఎలాంటి వ్యక్తి అంటే ఈయన కొంచెం లిక్కర్ తాగి ఆయన దగ్గరకు కూడా మాట్లాడు. అలాంటి వ్యక్తిని డ్రగ్స్ వాడుతున్నావు, నువ్వు కోకేన్ వాడుతున్నావు, ఆయన మతి భ్రమించింది. మేము ఒకటే చెప్తున్నాము, నువ్వు మా ఊరోడు అని చెప్తున్నావు, నువ్వు మా ఊరోడు ఎప్పుడైనా మాకు తెలియదు, ఈ ఊరోళ్ళకే అంకాపురం అని చెప్తున్నాడు ఆయన. ఇలాంటి మాటలు ఎప్పుడన్నా మాట్లాడితే నువ్వు ఏదన్నా తిన అన్నట్టు ఏదన్నా నువ్వు నిజం ఉంటే మాట్లాడేదన్నా, కానీ ఒక చిన్న పిల్లలు హోటళ్ళ కాడ ఏదైనా అబద్ధాలు ఆడతారు చూడ, ఆ విధంగా ఆయన అలా మాట్లాడు. ఇక ముందు ఎప్పుడైనా అలా మాట్లాడితే మాత్రం నీ ఇంటికి వస్తాం మేము ఊరోళ్ళందరూ. నువ్వేందో మేమేందో చూసుకుందాం. మా సంఘం గురించి మాట్లాడు, మా సంఘం గురించి అయినా తెలుసు. నీ స్థాయి కాదు మా గురెడ్డి సంఘం గురించి మాట్లాడేంత. లేని అబద్ధాలు చెప్పుడు. జీవాన్ని నువ్వు ఇప్పటికన్నా మారి ఇంకోసారి మాత్రం రాకేష్ రెడ్డి గురించి ఏదైనా మాట్లాడితే మా గ్రామస్తులు మాత్రం జీవన్ రెడ్డి గారు మాట్లాడిన పద్ధతి బాగలేదు. ఆయన మా ఊరివాడు కాడు, మా ఊళ్ళో పెట్టలే, మా ఊళ్ళో పుట్టలేడు, పెరగలేడు. రాకేష్ రెడ్డి గారిని చెట్టు కట్టేసి కొట్టిరన్నది అబద్ధము. ఒకవేళ ఇట్లా అబద్ధాలు ఆడితే ఆయననే చెట్టు కట్టేసి చెప్పులు మెడలేసి కట్టేసి శిక్ష చేస్తాం. మా ఊరి ప్రజలము ఊరందరం ఐక్యమత్య ఉన్నాం. మా లోపల మాకు ఎలాంటి చిచ్చు పెట్టకుండా ఇంకోసారి అబద్ధం మాట్లాడకుండా చూడాలి జీవన్ రెడ్డి గారు. ఇదే హెచ్చరిస్తున్నాం. రాకేష్ రెడ్డి అన్న గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. తను ఎంతోమందికి సహాయం చేసింది, ఎంతోమంది కుటుంబాలను ఈరోజు తీర్చిదిద్ది చాలామందిని కూడా అభివృద్ధి పథంలో నడిపించాడు. అందులో ముఖ్యంగా మాలాంటి కుటుంబాలను తను చాలా అనుకున్నాడు. అందులో మా కుటుంబాలు కూడా ఉన్నాయి. కనీసం 10 సంవత్సరాలు ఉన్నావు ఈ అంకాపూర్లో ఒక పట్టుబట్టు 10 రూపాయలు ఇచ్చే నైతిక హక్కు నీకు లేదు. అటువంటిది తన అంతా వేల లక్షల కోట్ల సహాయం చేసి ఈరోజు అమెరికా వేరు, పిల్లలు ఆస్ట్రేలియా వేరు, లండన్ వేరు, అంకాపూర్. నువ్వు ఎలా మాట్లాడగలుగుతావు రాకేష్ రెడ్డి గారి గురించి? ఇంకోసారి ఇట్లా మాట్లాడుతూ అంటే ఈ అంకాపూర్లో నీ ఇంటికి ముట్టడిస్తాము, నీ ఇంటికి రానియ్య. ఫస్ట్ ఈ అంకాపూర్ ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే నైతిక హక్కు నీకు లేదు. ఖబర్దార్ జీవన్ రెడ్డి. భీమ్గల్ పట్టణంలో స్వర్గీయ వేముల మంజులమ్మ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ను బొర్రా హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బొర్రా హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. బాల్కొండ నియోజకవర్గం పరిధిలో గల గ్రామాల నుండి అనేక టీంలు ఈ టోర్నమెంట్ లో పాల్గొన్నాయి. ఈ టోర్నమెంట్ ను వీక్షించడానికి ప్రేక్షకులు వందల సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్, కౌన్సిలర్ ప్రసాద్ నరసయ్య బోర్లింగం, యూత్ సభ్యులు బొద్రి సుమన్, రఘు, బొద్రి నరేష్, హరీష్, తిరుపతి వెంకటేష్, జగదీష్, చింటూ, నవీన్, విశాల్, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. चलो पास అయిపోయింది. ఆర్మూరు పట్టణంలోని హౌసింగ్ బోర్డు హనుమాన్ ఆలయంలో హౌసింగ్ బోర్డు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నవనాథపురం సౌజన్యంతో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మోహన్ దాస్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించామని, ఈ పోటీలో యువతులు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారని తెలిపారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్, హౌసింగ్ బోర్డు అభివృద్ధి కమిటీ సభ్యులు, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు హౌసింగ్ బోర్డు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం సౌజన్యంతో ఆలయ ప్రాంగణంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. అనుకోకుండా ఈ కార్యక్రమాన్ని డిసైడ్ చేసి ఈరోజు నిర్వహించడం జరిగింది. సంక్రాంతి అనగానే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పండుగ. ఈ సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా పాడి పంటలతో ఈరోజు ఇంటికి పాడి పంటలతో వచ్చి ఆ నైవేద్యాన్ని సూర్యభగవానుడికి సమర్పించి చేసినటువంటి ఒక గొప్ప పండుగ. భోగి పండుగ రోజున పాత వస్తువులన్నింటినీ దహనం చేసి ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉంటాము. ఈ పండుగను రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అత్యంత వైభవంగా జరుపుకున్నటువంటి ఈ సంక్రాంతి పండుగను మా కాలనీవాసులతో ఈరోజు ముగ్గుల పోటీ నిర్వహించుకోవడం ఆనందదాయకంగా అనిపిస్తూ కాలనీవాసులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు హౌసింగ్ బోర్డు కాలనీలో హనుమాన్ మందిర ప్రాంగణంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో మరి హౌసింగ్ బోర్డు కమిటీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. దీనికి మా కాలనీ పిల్లలు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు. ముగ్గుల పోటీలు అనేది ప్రాచీన సంస్కృతి. మరి మన సంస్కృతికి ఆధారంగా మన పిల్లలు ఇంకా కొన్ని రానున్న రోజులలో ముగ్గులు అంటే ఏంటో తెలియకపోవడానికి కారణం అంటే పిల్లలు మంచి ఉద్దేశం మంచి మెసేజ్తో ముగ్గులు వేయడం జరిగింది. వారికి అభినందిస్తున్నాము. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ప్రతి సంవత్సరం కాలంలో చాలా బ్రహ్మాండంగా ముగ్గుల పోటీలు జరుగుతూ ఉంటాయి. పాల్గొన్న ప్రతి చిన్నారులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మరొక మంచి మెసేజ్ ఇచ్చారు. ఈ సందర్భంగా చిన్నపిల్లలకు సైతం మేము ముగ్గు వేస్తామని చెప్పేసి వచ్చి వేస్తున్నారు. కాబట్టి ఎందుకంటే ప్రాచీన్యతను మర్చిపోకుండా ముగ్గులు ఇంకా పిల్లలకు నేర్పుతున్నారంటే చాలా ఆనందనీయం. ఈ సంఘటన ఇంకా కంటిన్యూ ఉండాలని కోరుతా ఉన్నాము. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు మీద ధన్యవాదాలు. ఈరోజు ముగ్గుల పోటీలు హౌసింగ్ బోర్డ్ డెవలప్మెంట్ కమిటీ ద్వారా అట్లాగే లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ తరఫున సౌజన్యంతో ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఇట్టి పోటీలలో పిల్లలు పెద్దలు పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికి కూడా కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గెలిచిన వారికి ప్రతి ఒక్కరికి కూడా బహుమతులు ఇవ్వబడుతున్నాయి. ఈ బహుమతులు నవనాథ్ ఆర్మూరు పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధిలగుట్టపై సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రధాన అర్చకులు కుమార్ శర్మ ఆధ్వర్యంలో శివలింగానికి అభిషేకాలు, ఆరతి కార్యక్రమాలు నిర్వహించారు. రామాలయం దుర్గామాత అయ్యప్ప స్వామి దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. నందీశ్వర మహారాజు ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మంగళ నిరాజన దీపం దర్శయామి. నవనాథ సిద్ధేశ్వర భగవాన్ కీ జై. మంగళ నిరాజన దీపం దర్శయామి. बोलो नवनाथ सिद्धेश्वर भगवान की, रामचंद्र भगवान की, వెంకటరమణ గోవిందా. ఉత్తరాయణ కాలంలో మీరంతా కూడా ఉత్తరాయణ ప్రారంభ కాలంలోనే స్వామి దగ్గర పల్లకి సేవలో ఉన్నారు. మీరు మీ ఇంట్లో ఉండి దీపం వెలిగిస్తే ఒకలా ఉంటుంది, బయట నది ఒడ్డుకు వెలిగిస్తే ఒకలా ఉంటుంది, గుడి లోపల వెలిగిస్తే సామూహికంగా ఉన్నదానికి బలం. ఒక్కరు జై శ్రీరామ్ అంటే వేరు, వందల గొంతులు కలిపి జై శ్రీరామ్ అంటే దాని యొక్క బలం వేరు. ఆ బలం వేరు కాబట్టి సనాతన ధర్మం నుండి కూడా 500 సంవత్సరాల కాలం నుండి కూడా రామాలయం నిర్మించాలనేటువంటిది ఎంతో హిందువులకు గొప్ప కళ. ఎందుకంటే మిగతా మతాల వాళ్ళంతా కూడా మనల్ని ఇబ్బంది చేశారు. అటువంటి ఇబ్బందికి దూరంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరు కూడా కట్టు బొట్టు నడవడి మన పిల్లలకు మనకు అంతా ఉండాలని సనాతన ధర్మం నుండి కాపాడి అయోధ్య నుండి అక్కడ ఆలయం నిర్మించడం జరిగింది. మన దగ్గర కూడా రామ్ ప్రియదాస్ మహారాజ్ పేరు ప్రియదాస్ మహారాజే, రామ్ ప్రియదాస్ కాదు, ప్రియదాస్ మహారాజే.
ఆయన యుక్త వయసులో ఇక్కడికి వచ్చి సారన్నట్టుగా ఇక్కడనే స్థిరపడి మామూలుగా బట్టలేమీ లేకుండా దిగాంబరంగా ఉంటూ శివస్య హృదయం రామ, శివుని హృదయంలో ఎవరుంటారు? రాముడే ఉంటాడు. రాముడి హృదయంలో ఎవరుంటాడు? శివుడే ఉంటాడు. దాని సంకల్పం చేసి రామాలయం నిర్మించాలని చెప్పి అప్పటి నుండి కూడా సనాతన ధర్మంగా ఆలయం నిర్మాణం చేసి ఎంత కష్టమైన వ్యయప్రయాసాలకు ఓరుకొని ఈ కోనేరు నుండి నీరు తెచ్చి ఇబ్బంది అవుతుందని అక్కడ కోనేరు కట్టి 41 రోజులు తడకలు వేసుకొని చేసి వాళ్ళంతా చేసేటువంటి ప్రోద్బలం వల్లనే ఇవాళ సిద్ధుల గుట్ట ఉంది. మీతో పాటు మనమంతా ఉన్నాం. మన తాతలు 500 సంవత్సరాలంటే 4-5 పీడులు వెళ్ళిపోయినాయి, అంటే 100 సంవత్సరాల కొక్కులన్నా అయిపోయింది. మనమే ఉన్నామంటే అది గొప్పతనం. ఈ గొప్పతనంలో మనం ఉన్నాం కాబట్టి ఆలయంలో చేసేటువంటి పూజకు చాలా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సామూహికంగా చేస్తాం, ఇళ్లలో కాకుండా ఆలయంలో చేసే పూజకు చాలా ప్రభావం ఉంటుంది. కాబట్టి అప్పటి 500 సంవత్సరాల నుండి జరిగినటువంటి దాంట్లో 1,70,000 మంది చచ్చిపోయారు రామాలయం కోసం. ఊచకోత పోసి సముద్రంలో వాడేసి మనుషుల్ని బొందబెట్టేస్తే ఏర్పడకుండా జరిగింది. అంత జరిగింది. 78,000 మంది మత మార్పిడికి జరిగింది. అందులోపల ఎంతో మంది ఆడవాళ్ళ ఈ మాన ప్రాణాలు పోయి, కానీ 2024లో ఇప్పుడు జనవరి 22 అనేది మనం చేసింది కాదు, సనాతన ధర్మం నుండి కూడా ఎప్పుడో తారీఖు అనేటువంటిది రాసింది. దాని ప్రకారంగానే జనవరి 22 మనం కూడా అదృష్టవంతులం. ఎందుకంటే సిద్ధులగుట్ట ప్రాంతం రామాలయం మళ్ళీ సోమవారం జనవరి 22 కూడా సోమవారమే వస్తుంది. అంత పుణ్యం అంటే మనకు ఉంది కాబట్టి మనం కూడా సామూహికంగా ఇక్కడ చేద్దాం. సాధ్యమైతే ఒక స్క్రీన్ కూడా అయోధ్యలో జరిగేటువంటి దాన్ని కూడా మనం ఇక్కడ స్క్రీన్ పెట్టించే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు ప్రోగ్రాం చూస్తూ కూడా అందరూ కూడా ఖచ్చితంగా వచ్చి రామాలయంలో ప్రతి దీపం ఇక్కడ వెలిగించేటువంటి దీపము మన కోసం కాకుండా లోక కళ్యాణం కోసం. ఇందాకనే చెప్పాను, ఉత్తరాయణ కాలం ప్రారంభమైంది, సంక్రమణం జరిగింది, సంక్రాంతి వచ్చింది. సంక్రాంతి కాలం లోపల సంక్రమణం, ఇప్పుడంతా కూడా ఉత్తరాయణ కాలం అన్నట్టు. ఇదంతా ఉత్తరాయణ కాలంలో అన్నీ కూడా పనులు సుభిక్షంగా చేయొచ్చు. అటువంటి కాలంలోనే మనం ఉన్నాం కాబట్టి జనవరి 22 నాడు కూడా మీరే కాదు, మీ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు ఎవరున్నా చేసినా ఇంట్లో చేస్తే ఎప్పుడు పండగనే, కానీ ఆలయంలో చేస్తే ఇంకా పెద్దగా అవుతుంది. కాబట్టి నలుగురికి చెప్పి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. రాముడు నెలకొన్నటువంటి ప్రాంతం, రాంప్రియదాస్ మహారాజు సన్యాసి పై ఉండి కూడా ఇక్కడ ఆలయాన్ని నిర్మాణం చేసినటువంటి ఆలయం కాబట్టి అట్లా ఎప్పుడు కూడా మన ఆలయంలో ప్రతి ఒక్క పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అట్లాగే మన ఆలయంలో కూడా ఉదయం 10 గంటలకు ఇక్కడ దీపారాధన జరుగుతుంది. నామ సంకీర్తన, జై శ్రీరామ్ అనేటువంటి నామ సంకీర్తన జరుగుతుంది. జై శ్రీరామ్ అనేటువంటి మంత్రము త్రయోదక్షరి మంత్రం, ఓం నమ శివాయ అనేటువంటిది పంచాక్షరి మంత్రం. అట్లాగే త్రయోదాక్షరి అంటే త్రయో అంటే 14, 13 ఈ 2 సంఖ్య లోపల దగ్గరగా ఉన్నటువంటి మంత్రము కాబట్టి మంత్రం యొక్క స్మరణ కూడా మన దగ్గర ఉంటుంది. కాబట్టి జనవరి 22వ తారీఖు నాడు మీ దగ్గర ప్రాంతాల వాళ్ళని మిగతా వాళ్ళని అందరూ కూడా ఏకమై మన ప్రాంతంలో మనం చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుందాం. అందరికీ కూడా ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నవనాథ సిద్ధేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతూ నిన్న ప్లేట్లో మనం తీసుకోవాలి కదా. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్మూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో రద్దీగా మారింది. నేడు సంక్రాంతి పండుగ కావడంతో ప్రజలు తమ బంధువుల ఇంటికి సుదూర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. తమ గమ్యాలు చేరుకునేందుకు ప్రయాణికులు పెద్ద ఎత్తున తరలి రావడంతో బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడింది. ప్రజలు ఆర్టీసీ బస్సులోనే సురక్షితంగా ప్రయాణం చేయాలని ఆర్టీసీ అధికారులు కోరారు.
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆర్మూరు పట్టణంలో యువకులు చిన్నారులు ఉత్సాహంతో పెద్ద ఎత్తున గాలిపటాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ హిందువులకు ముఖ్యమైన పండుగ అని, సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ఆరుమూరు పట్టణంలోని జమ్మియమన ఆలయం నుండి అయ్యప్ప స్వాములు గురుస్వామి నగేష్ శర్మ ఆధ్వర్యంలో ఇరుముడులు కట్టుకుని శబరిమలయకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా గురుస్వామి నగేష్ శర్మ మాట్లాడుతూ మకర సంక్రాంతి సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అయ్యప్ప స్వాములు ఇరుముడులు కట్టుకుని శబరిమల యాత్రకు బయలుదేరి వెళ్తున్నారని తెలిపారు. నేడు సాయంత్రం 6:45 ప్రజలు అయ్యప్ప స్వామి మకర జ్యోతి దర్శనం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు. దేవియే శక్తియే అయ్యప్పో భగవాన్ శరణం శరణం దేవన్ శరణం దేవి శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే స్వామి శరణం స్వామి శరణప్ప. ఈరోజు జమ్మి హనుమాన్ అయ్యప్ప దేవాలయం నందు అయ్యప్ప స్వామికి మకర సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, యజ్ఞ కార్యక్రమము మరియు ఇరుముడి కట్టుకొని శబరిమలకు బయలుదేరుతున్నాము. అందరికి కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సాయంత్రము 6:45 మీ ఇళ్ళల్లో శుభ్రంగా కాళ్ళు చేతులు కట్టుకొని దీపాలు ముట్టించుకొని అయ్యప్ప స్వామి మకర జ్యోతిని టీవీలలో చూసి హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. స్వామి శరణప్ప, స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. భీమ్గల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు బొదురే స్వామి అధ్యక్షతన ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశామని ఆయన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ సంవత్సరం అంతా ప్రజలకు మంచి జరగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
వేల్పూర్ మండలం పడగల గ్రామంలో ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో 30 మంది మహిళలు పోటీ పడ్డారు. అనంతరం యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏడాది మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుందని, గెలిచిన వారికి బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. బాగుంది, కొంచెం దగ్గర పెట్టాక మళ్ళీ కింద అయిపోయింది బండి ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల పడగల గ్రామంలో ఆదర్శ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మా సభ్యులందరూ కూడా ఆదర్శ సభ్యులందరూ కూడా పాల్గొని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఈ గత 9 సంవత్సరాల నుంచి ఇప్పుడు 10వ సంవత్సరంలో మేమందరం కూడా ఇక్కడ ముగ్గులు వేయడం జరుగుతుంది. ఈ 10వ సంవత్సరం మేము చాలా సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా అందరు మన ఆడవాళ్ళు కూడా చాలా దాదాపు 30-35 నుంచి మంది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మా ఆదర్శ సభ్యులు గత 9 సంవత్సరాల నుంచి 10వ సంవత్సరానికి తీసుకురావడం జరిగింది. ఇలాగనే ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉంటామని చెప్పేసి ఆదర్శ ఆధ్వర్యంలో తెలపడం జరిగింది. ఇలాగే మన నైట్ కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, అలాగే స్పెషల్ ప్రైజ్ కూడా ఉంటుంది. ఇదంతా కూడా నైట్ ప్రోగ్రామ్ జరుగుతుంది. మార్నింగ్ టైంలో మాత్రం ఇక్కడ ముగ్గులు వేయడం జరుగుతుంది. జకరంపల్లి మండలం అరుగులు గ్రామంలో కామ్రేడ్ జార్జిరెడ్డి 77వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పీడీఎస్యూ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ ఆర్మూరు ఏరియా అధ్యక్షులు కామ్రేడ్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీలో ఫిజిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించి అక్కడ జరుగుతున్న ర్యాగింగ్ కు మరియు విద్యా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ వాటిపై పోరాటం చేస్తూ కామ్రేడ్ జార్జిరెడ్డి ఎందరికో ఆదర్శంగా నిలిచారని తెలిపారు. శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాటం చేస్తూ అలుపెరుగని విప్లవ తనదైన ముద్ర వేశారన్నారు. మతవాద మితవాది శక్తులను ఎదుర్కొని పోరాడి హక్కుల కోసం బిగి పిడికిళ్ల జెండాలు ఎగురవేశారు. వారు నిర్మించిన పీడీఎస్ బాటలో అనేక మంది విద్యార్థి వీరులు ప్రాణాలు అర్పించారన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాన్ని కొనసాగించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. జార్జిరెడ్డి కలలుగన్న సమాజం కోసం పోరాడాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జకరంపల్లి మండల అధ్యక్షుడు ప్రణయ్, నాయకులు మమత, రక్షిత, ఐశ్వర్య, మీనాక్షి, గోపాల్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిర్మాత, శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడి ఉస్మానియాలో జరుగుతున్న ర్యాగింగ్కు వ్యతిరేకంగా విద్యార్థుల హక్కుల కోసం, విద్యా హక్కు చట్ట పరిరక్షణ కోసం అనేక ఉద్యమాలు నిర్వహించి ఆఖరికి మతోన్మాది గుండాల్లో చనిపోయినటువంటి కామ్రేడ్ జార్జిరెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఈరోజు జకరంపల్లి మండల కేంద్రంలోని అర్గుల్ గ్రామంలో వారికి నివాళులు అర్పించడం జరిగింది. సమాజ స్థాపన కోసము, శాస్త్రీయ విద్యా విధానం కోసము తను పోరాడి ఈరోజు అనేక మంది లక్షల కోట్లాది విద్యార్థులకు, యువకులకు మార్గదర్శమై తెలంగాణ చెగువేరగా పేరొందిన కామ్రేడ్ జార్జిరెడ్డి ఆశయాలను యువత కొనియాడాలని, వారిని స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని, జార్జిరెడ్డి భౌతికంగా మనకు దూరమైనప్పటికీ కూడా ఆయన ఆశయాలు మనలో ఇప్పటికీ ఉన్నాయని, వారి ఆశయాలను కొనసాగించి ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలను మనం ప్రశ్నించాలని, ఈ కేంద్ర ప్రభుత్వము మతోన్మాద ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఫాసిస్టు విద్యా విధానాలకు వ్యతిరేకంగా అందరూ పోరాడాల్సిన అవసరం ఉంది. అందుకే జార్జిరెడ్డి ఏ కలలైతే కన్నాడో ఆ విద్య కోసం మనం అందరం పోరాడాలి. ర్యాగింగ్కు వ్యతిరేకంగా మనం పోరాడాలి. ఇప్పుడు యువత అనేక రకాల మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారు. దానికి వ్యతిరేకంగా మనం పోరాడాలి. ఈ జకరంపల్లి మండలంలో అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. ఎక్కడ కూడా విద్యా హక్కుకు కానీ విద్యార్థులకు కానీ సమస్యలు తలెస్తే తప్పకుండా పీడిఎస్
పోరాటం చేస్తుందని, వారికి అండగా ఉంటుందని జార్జి రెడ్డి స్ఫూర్తితో మేమందరం కూడా ఉద్యమాలను నిర్మిస్తామని, ఆ పోరాటాలు చేస్తామని, ప్రభుత్వం కూడా తమ వైఖరిని మార్చుకొని పెండింగ్లో ఉన్నటువంటి వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్లను విడుదల చేయాలని, పేద విద్యార్థులకు అండగా విద్యను అభ్యసించే విధంగా ఉండాలని, గురుకులాలు కానీ మోడల్ స్కూల్ కానీ అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో కానీ సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ విద్యా సంస్థలు అనేక సమస్యల కొలువులుగా మారిపోయినాయి. కాబట్టి అక్కడ సమస్యలు పరిష్కరించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను రిలీజ్ చేసి ఎక్కడైతే టీచర్ల భర్తీ ఉందో అక్కడ టీచర్లను భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.